చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ డెవలప్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు అంట. ఏమంటారు? నేను ఈ మాట అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు నేతలు కలిసి పోటీ చేస్తే వచ్చిన ఓటింగ్ పర్సెంట్ 40%. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే పోటీ చేస్తే వచ్చిన ఓటింగ్ పర్సెంట్ 39 దగ్గర 40% అంచుకు వచ్చారు. ఇలాంటి తరుణంలో 164 సీట్లు వచ్చిన ఈ కూటమి పార్టీకి నువ్వు ఏ రకంగా పరిపాలన చేయాలి? ఈ చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెబుతున్నాను, నువ్వు పరిపాలన ఎలా చేస్తున్నావు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. బీహార్ ఎన్నికలు జరిగాయి కదా, అక్కడ సీఎం ఎవరు? నితీష్ కుమార్. ఆ నితీష్ కుమార్ అనే వ్యక్తి నరేంద్ర మోడీ గల్లా పట్టుకొని ఒక కన్వెన్షన్ సెంటర్కి అక్షరాల 25,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రానికి, ఆ బీహార్ రాష్ట్రాన్ని తీసుకెళ్లాడు. అక్షరాల 25,000 కోట్ల రూపాయలు ఒక కన్వెన్షన్ సెంటర్కి తీసుకెళ్లాడు. ఈ చంద్రబాబు నాయుడు నేను అభివృద్ధి చేశాను, పెద్ద ప్రజాభిష్టమైన పాలన చేస్తానని చెప్తున్నా ఈ చంద్రబాబు నాయుడికి నువ్వు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క ప్రోద్బలంతో, చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చావు. ఈ అమరావతి డెవలప్మెంట్ కోసం నువ్వు అక్కడ నితీష్ కుమార్ 25,000 కోట్ల రూపాయలు ఒక కన్వెన్షన్ సెంటర్కి తీసుకెళ్లాడండి. ఒక కన్వెన్షన్ సెంటర్కి 20,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్లు, 2,000 కాదు, 2,500 కాదు, 2,000 కోట్లు కాదు, 25,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నితీష్ కుమార్ తీసుకెళ్ళాడు. ఈ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి ఎంత తీసుకొచ్చాడు? 3 లక్షల రూపాయలు అప్పు చేసి నువ్వు రాష్ట్రానికి ఏం చేసావని చెప్పాలి. ఒకటి చెబుతున్నాను, ఈ నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెబుతున్నాను, ఈ లోకేష్కి ఎగిరెగిరి పడుతున్న ఈ లోకేష్కి ఒకటి చెబుతున్నాను, మీరు 2 సంవత్సరాలు పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద కరోనా అంతర్జాతీయ విపత్తులో సైతం 2 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 2 సంవత్సరాల పరిపాలన సాగిద్దాం. ఇప్పుడు మీరు 2 సంవత్సరాల పరిపాలన అయింది కదా, ఇదే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ తెద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో ఎవరు ఎంత లబ్ధి చేకూర్చారు, మీ ప్రభుత్వంలో బ్యాంక్ స్టేట్మెంట్లో ఎంత జమ అయింది? మరి ఇది చర్చకు సిద్ధమా? వీళ్ళ పరిపాలన అసమర్థతను తప్పించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని రాజకీయంగా వాడుకుంటున్నారో ప్రజలు చాలా సున్నితంగా గమనిస్తున్నారు. నిజంగా రాబోయే రోజుల్లో ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వీళ్ళకి కిలోమీటర్ కొయ్యి తీసి ఆ గోతులో పాటు పెట్టే రోజుల దగ్గరలో కొడుతున్నారు, కర్రలు పట్టుకుని రోడ్ల మీద నిల్చుంటున్నారు, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. అయినా నువ్వు వైసీపీ జెండా వదిలేస్తావా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ప్రజల కోసం, ప్రజల కొరకు పుట్టిన పార్టీ. ప్రజల యొక్క చెమటిని, ప్రజల యొక్క రక్తాన్ని చెమటగా మాల్చి ఈరోజు ఈ 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏర్పడింది. ఇలాంటి జెండా వదలాలంటే ప్రాణం వదలటమేలే కానీ జెండా మాత్రం చేతిని వదిలే పని లేదు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నిలబడి ఉంటాడు. పెద్ద పెద్ద నాయకులనే జైల్లో పెడుతున్నారు, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. నువ్వెంత? జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాము, మా ప్రాణాలు సైతం తుండపాయంగా వదలడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని జైలు ఒక లెక్క, ఈ కటకటాలు మాకు ఒక లెక్క. మా ప్రాణాలు సైతం తుండపాయంగా వదలడానికి సిద్ధపడిన మాకు ఈ టీడీపీ సంబంధించిన రౌడీలు, గూండాలు చూపిస్తున్న కర్రలు మాకు ఒక లెక్క అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలా పరామర్శలకు మొదలెడితే కనుక ఆస్తులు అమ్ముకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అంటున్నారు. ఈ గళ్ళ మాధవ ఏం పేరండి? గళ్ళ మాధవి ఎగిరెగిరి పడుతుంది. ఎన్నాళ్ళు పడుతుందో చూద్దాము, రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇంతమందిని చూశారు. ఈమె ఒక లెక్క అని చెప్పేసి మా దృష్టిలో ఈమె ఒక పిల్లకాకిగానే మేము చూస్తాం తప్ప ఏం మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. నాయకుడు అంటే అసలు ఊరుకోం, ఎవరినైనా ఇంకా కొనసాగుతాయి అంటున్నారు. మీరు మళ్ళీ ఈ గల్లా మాధవ్ గారికి చెప్తున్నాను, మీరు మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయం గురించి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, నిందారోపణలు, అసత్య ప్రచారాలు కనుక మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విధంగా కానీ, మొన్న కట్టిన ఫ్లెక్సీ విధంగా మరోసారి కడితే కనుక మళ్ళీ రిపీట్ అయింది. గల్లా మాధవ్ చెబుతున్నా, మళ్ళీ రిపీట్ అయింది. ఈసారి మొన్న మీరు చేసిన దాడులకు
మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి సంయమనం పాటించండి. వాళ్ళు చేస్తున్న దాడులకు మనం గనక ప్రతిదాడి చేస్తే ప్రజలు ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మనం సంయమనం పాటించాలి, ప్రజల కోసం ఆలోచించాలని చెప్పేసి మాకు సమాచారం అందించారు. కావున మేము మిన్నుకుండి కూర్చున్నాము. లేకపోతే ఇలాంటి గల్లా మాధవ్ లాంటి పిల్లకాకుల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సామాన్య మహిళలు వెంట్రుకతో పోలుస్తారని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారు. జన సమీకరణ అంట కదా, ఇది జనాలు ఎవరు రావట్లేదు, సమీకరణ చేస్తున్నారంట. ఈ గల్లా మాధవ్కి నేను ఒకటి చెబుతున్నాను, ఈ గల్లా మాధవ్ గారు మీరు నోటు దోలు తగ్గించుకుంటే మీరు చాలా బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబ సభ్యులందరూ చాలా బాగుంటారని నేను తెలియజేస్తున్నాను. మీరు ఏదన్నా ప్రోగ్రాం చేయాలంటే ఆర్గనైజేషన్ చేయాలి, అందరికి ఫోన్లు చేయాలి, అందరు రండి అని చెప్పేసి. కానీ మా అధినాయకుడు వస్తున్న విషయం అతి చిన్న కార్యకర్త తెలిసిన ఊరు మొత్తం పాగిపోతుంది. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమాచారం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాబల్యం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం, ప్రజల కొరకు పుట్టిన పార్టీ, ప్రజల కోసం నిరంతరం నిత్యం పరితపించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జగనన్న సైనికుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు ఈరోజు నడుం బిగించారు. మళ్ళీ 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక మానవ బాంబుగా తయారవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.